అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒక భక్తి గీతం పాడాలనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో రాయండి. వీలైనంత వరకు నేను బాగా పాడటానికి ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. జై శ్రీరామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్పసుఖ నిద్రిత రామ, బ్రహ్మత్యమర పార్దిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరీ దత్త పలాసన రామ, హనుమస్సేత నిజ పల రామ, సీతా ప్రాణాధారక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ. ఫ్రెండ్స్, మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ఒకసారి ప్రయత్నం చేస్తాను. నేను మొదటిసారిగా ఇలా ఈ పాటని పాడడం నేర్చుకున్నాను. కొంచెం నేర్చుకున్నాను, రాసుకొని వింటూ ఇన్స్టాగ్రామ్లోని ఒక రీల్లో పాడారు ఒక సింగరు. నాకైతే ఏమీ తెలియదు సాంగ్స్ గురించి. నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం అంటే మనశ్శాంతి కోసం మరియు ప్రశాంతత కోసం, భక్తి కోసం నేను పాడాలని, నేర్చుకోవాలని ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాను. మంచిగా పాడాలని అనుకుంటున్నాను. మీకు నా స్వరం బాగుందా లేదా అనేది తెలియజేయండి. నాకైతే ఏమీ తెలియదు, పాటల గురించి ఏమీ తెలియదు. నా ప్రయత్నం నాకు ఎందుకో పాడాలనిపించింది. అందుకు నేను పాడటానికి నా సొంతంగా నేర్చుకుంటున్నాను, రాసుకొని వింటూ పాడుతున్నాను. ఒకవేళ నా గొంతు నచ్చకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా కామెంట్లో రాయండి, నేను పాడటం ఆపేస్తాను. ఒకవేళ చక్కగా ఉంది అనిపిస్తే, ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇలా ఉన్నాయని చెప్పండి. నేను నేర్చుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను. నాకైతే కొంచెం అంటే రాగాలు అవి నాకేం తెలియదు. నేను ఏదో నా సంతృప్తి కోసం నేను పాడాలనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే కామెంట్లో రాస్తారని అనుకుంటున్నాను. ఇదే పాటని ఇంకొకసారి ట్రై చేస్తాను. ముందు పాడింది ఎలా ఉంది, ఇప్పుడు పాడేది ఎలా ఉందో ఒకసారి కామెంట్లో రాయండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్పసుఖ నిద్రిత రామ, బ్రహ్మత్యమర పార్దిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గుహ నివేదిత పద రామ,
శబరీ దత్తపలాసన రామ హనుమత్సేవిత నిజఫల రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. ఎలా ఉందో, ముందు పాడింది ఎలా ఉందో, ఇప్పుడు పాడింది ఎలా ఉందో మీరు రాయగలరు కామెంట్లో. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మజ్యమర పాండిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాసన రామ హనుమత్సేవిత నిజఫల రామ సీత ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మజ్యమర పాండిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాసన రామ హనుమత్సేవిత నిజఫల రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మజ్యమర పాలిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాసన రామ హనుమత్సేవిత నిజఫల రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మజ్యమర పార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాసన రామ
హనుమస్సేవిత నిజ ఫల రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 సీతా జయ సీతారామం శుద్ధ బ్రహ్మ పరాత్మక రామ కాళాత్మక రమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖ నిద్రిత రామ బ్రహ్మజ్యమర పార్దిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ నివేదిత పద రామ శబరీ దత్త పలాసన రామ హనుమస్సేవిత నిజ ఫల రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ రామాయణము ప్రతి ఒక్కరూ వినవలసినది. రామాయణము వాల్మీకి రచించెను. రామాయణము మన జీవన కోసం, మన జీవిత ప్రయాణం కోసము ఒక మార్గదర్శకత్వం లాంటిది, మార్గదర్శి అని చెప్పవచ్చు. రామాయణాన్ని ఎవరైనా విన్నా చెప్పినా మనకి పుణ్యము లభిస్తుంది. రామాయణం ఎంత చదివినా అంత పుణ్యము లభిస్తుంది. సీతారాముల యొక్క వివాహం మనుష్య జాతికి, మనువు అనగా పెళ్ళి, వివాహము అనే అర్థానికి వారిద్దరూ సమస్యలు వచ్చినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కష్టాలను అనుభవించి వారు చరిత్రకు ఎక్కారు. అనగా ఎన్ని కష్టములు వచ్చినా భార్యాభర్తలు అనుభవించి ఒక భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని మానవ జాతికి చాటి చెప్పారు అనే దానికి నిదర్శనం. చిన్న చిన్న మాటలతో, చిన్న చిన్న గొడవలతో విడిపోయేటువంటి సంసారాలు, కుటుంబాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కరూ ఈ రామాయణం యొక్క అర్థాన్ని తెలుసుకొని నడిచినట్లయితే జీవితం సాఫల్యమవుతుంది. మన జీవితానికి ఒక అర్థము అనేది వస్తుంది. మన యొక్క సమస్యలు వచ్చినప్పుడు సీతారాములు అనుభవించిన కష్టముల కంటే మన కష్టములు ఎంత అని ఆలోచిస్తే ఏ ఒక్క కుటుంబము గొడవలు కానీ విడిపోవటం కానీ జరగదు. ఎన్ని కష్టములు వచ్చినా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, జీవిత గమనాన్ని చాటి చెప్పేటువంటి ఈ పెళ్ళి యొక్క అర్థాన్ని, వివాహ బంధాన్ని గురించి మనుష్య జాతికి మార్గదర్శకమైనటువంటి రామాయణం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రామాయణం రాసింది ఎవరు, శ్రీరాముడు ఎవరు అనేది ఈ నాటి పిల్లలకి ప్రతి ఒక్కరూ తెలియజేయాలి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదములు.